ప్రకాశం జిల్లా కొండేపి మండలంలో పోలీసులు భారీ కట్ అండ్ సర్చ్ నిర్వహించారు. ప్రజలు భద్రత, గంజాయి అక్రమ రవాణా నియంత్రణ, బెల్ట్ షాపుల నిర్మాణ లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టారు. బీసీ కాలనీలో ప్రతి ఇంటిని అనుమానితులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 28 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలను స్వాధీనం చేసుకుని మొత్తం 33 వాహనాలను సీజ్ చేశారు. ప్రజలు ఎల్లప్పుడూ వాహన పత్రాలు కలిగి ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. ఈరోజు ప్రకాశం జిల్లా ఎస్పీ సార్ శ్రీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి ఉత్తర్వుల ప్రకారం కందుకూరు డిఎస్పీ గారి ఆదేశాల మేరకు కొండేపి సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ఎస్ఐలము అదేవిధంగా మా సిబ్బంది మొత్తం కలిసి కొండేపి బీసీ కాలనీలో కార్డాన్ అండ్ సెర్చ్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా గాంజాని కనుగొనడం కోసం సెర్చ్ చేశాము. అదేవిధంగా బెల్ షాప్స్, ఇంకా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించి డాక్యుమెంట్స్ లేనటువంటి వెహికల్స్ వాటిని సెర్చ్ చేయడం జరిగింది. ఇంకేదైనా కానీ ఈ ఉన్నటువంటి సెర్చింగ్ ఆపరేషన్లో మా సిబ్బంది మొత్తం పార్టిసిపేట్ చేశాము. దానిలో వెహికల్ డాక్యుమెంట్స్ లేనటువంటి వాటిని సుమారు ఒక 28 వెహికల్స్ని హోల్డ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 5 ఆటోలను హోల్డ్ చేయడం జరిగింది. వీటిలన్నింటినీ పరిశీలించి డాక్యుమెంట్స్ ఉన్నటువంటి వాటిని రిలీజ్ చేస్తాము. రిమైనింగ్ డాక్యుమెంట్స్ లేకపోతే వాటి మీద సంబంధిత యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ సెర్చ్ ఆపరేషన్స్ సర్కిల్ పరిధిలో 10 రోజులకి వీక్లీ వన్స్ ఒక ఏరియాని చూజ్ చేసుకొని ఈ యొక్క ఆపరేషన్ నిర్వహించడం జరుగుతుంది. గాంజా సంబంధించినటువంటి అనుమానాలు కానీ లేకపోతే గాంజా విక్రయం ఎక్కడన్నా జరుగుతున్నట్లయితే కొండేపి సిఐ గారికి, కొండేపి ఎస్ఐ గారికి, సర్కిల్లో ఉన్నటువంటి మరిపూడి అనే పనులూరు ఎస్ఐలకు కూడా సమాచారం ఇస్తే ఏ టైంలో అయినా వచ్చి రైడ్ చేయడం జరుగుతుంది.